దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 17. శ్రీనామానందుల వారి దర్శనము. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకొని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించి తిని. ఆమె మనస్థిమితము లేని దానివలే కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళు చేతులు వణుకనారంభించినవి. 2 పురుషులు చేతిలో కర్రలను ధరించి ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగున వచ్చి నా కాళ్లపై బడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయు అయోమయముగా నుండెను. దారి బత్తెము కూడా లేని బక్క బ్రాహ్మణుడనైన నేను పరాయి స్థలములో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, అమ్మా, నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది అని అంటిని. ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బల సౌష్ఠవములతో తమతో ఏ విధముగాను సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయేగాక తమ బారి నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి వారు, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలచితిమి. నీవు ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిన ఎడల నిన్ను కూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము అనిరి. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లు అనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడని వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టివేయునవి అయి ఉన్నవి. అంతట నేను, బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళు ద్రావి సకల దురాచారములతో కూడిన నీకు నన్నును ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేను అన్నింటికీ సిద్ధముగానే యుంటిని. మీ యందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్టు వ్యాధికి గురి అగుదురు. కుష్టు వ్యాధి సోకిన వారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్టు వ్యాధి కలిగిన వానిని పాము కాటు వేయదు. పాము విషము నుండి తయారైన ఔషధముతో కుష్టును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేయు విధానము అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలో ఈ పరమ నికృష్టమైన కుష్టు వ్యాధిచే పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న 2 ఆగంతకులను కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము. నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగితీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిష్యము యందు ఏమాత్రము పాండిత్యము లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్యునిగా పరిణమించి తిని. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేము కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతటా వారు, అయ్యా, మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు అయినను మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము ఇరువురమును అన్నదమ్ములము. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైతిమి. గోమాంస భక్షకులతో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టులమైతిమి. ఒక గుట్ట మీద పద్మాసనములో కూర్చొన్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానైనను ఆమెను అనుభవింపదలచితిమి. అదేమి చిత్రమో గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచు వచ్చుచుంటుమి. పూర్వ పుణ్యవశమున మీ దర్శన భాగ్యము మాకు కలిగినది అనిరి. అంతట నేను, ఏది మంచి ఏది చెడు అను వివేచనను చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించియుండెను.
మనము మంచి దారిలో నడచిన ఎడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన ఎడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారిణిగా తోచుచున్నది, ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమైన కోరికలతో ఈమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు, గాని మీకు మాత్రము ఒక శుభవార్త నందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుత కాలములో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభుల రూపమున ఈ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియును కానరాదు. నేను వారి దివ్యలీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమైపోవుచున్నవాడను. అమ్మా, నీ వృత్తాంతమును ఎరింగింపుము అని ఆమెనడిగి తిని. అంతటా ఆమె, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్ముల బారి నుండి రక్షించితిరి. మీరు నాకు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించి తిని ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను. నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింపమొదలిడెను. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుటయనినా సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదే పదే చెప్పుచుండును. నేను సుమంగళి చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనినా నేను విటిను కోసమై వేచియుంటిననియు, గృహమునందలి చిన్నపిల్లలను మురిపము చేయునెడలా నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగు వారు అనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన ఎడల నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచు ఆ మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్నను. అత్తగారు గాని మామగారు గాని ఇంటి యందున్న తక్కిన పెద్దలు గాని నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమునందు నరకమనున్నది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడచుచుండెను అని తెలిపినది. ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడైతించెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము గలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని ఇంటికి ఆహ్వానించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రములైన పూజలు చేసి, ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగములు కలది. ఆ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను ఇంట నుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతానయోగము కలుగును అని చెప్పెను. దయా దాక్షిణ్య రహితులైన నా అత్తమామలును ఇంటిలోని వారును నా భర్తయును నన్ను ఇంటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరము లేక కనీసము పుట్టినింటికైనను కాలినడకన పోవుదమని బయలుదేరి తిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంఛకు నన్ను బలిచేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసరితిని. అది వారి నెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధి, నేను స్త్రీనయ్యుండి గత్యంతరము లేని పరిస్థితులలో బ్రాహ్మణ హత్య చేసి తిని. నా మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారైనను అన్నదమ్ములను వదినెలను మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకు లేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామరజనము చూచిరి, కానీ వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించినా అక్కడికే పోయేదనుగాక అని తలచి దారి తెన్ను లేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహు దప్పికగా నుండెను. కాసారములోని నీరు త్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షమొకటుండెను.
ఔదుంబరము దత్తప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమును విషయమును విని ఇంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్ష మూలమునందే గాఢ నిద్రలోనికి జారుకొంటిని. కొంతసేపటి తరువాత మేలుకొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరచి చూచునంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలా కావలి వాండ్రవలెనుండెను. నేను ఆ 2 నాగుపాములకును నమస్కారము చేసి తిని, నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి 2ను ఎటో పోయెను. నేను దత్తదిగంబరా దత్తదిగంబరా జయగురుదత్త దత్తదిగంబరా అని పాడుకొనిచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబర వృక్ష ఛాయలో కూడనుంటిని. నేను శ్రీ దత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగెను. నా దత్తనామ స్మరణమును తన్మయత్వముతో ఆలకించుచు దారి వెంట పోవుచున్న బాటసారి ఒకడు మేడి చెట్టు ఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను, ఓయి నీవు ఎవ్వడవు? మర్యాదగా ఇచట నుండి వెంటనే పొమ్ము. నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతినొకటి తీసుకుని నిన్ను చంపివేసెదను. కొలది సేపటి క్రితమే ఒక కుహనా మాంత్రికుని హతమార్చి తిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అను పేరుగల దత్త భక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుందును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురమునందు విరాజిల్లుచున్నారు. ఎంతటి దూరములలోనున్న దత్తభక్తులకైనను తాను ఈ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలా విశేషముతో తెలియపరచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము. నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు ఇష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను అని పలికెను. అంతటా నేను నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పెడి శ్రీపాదవల్లభులు ఎవరై ఉన్నది అను విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో ఈ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము ఈ చోటి నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనేదవు అంటిని. అతడు మారుమాటాడక, దత్తదిగంబరా దత్తదిగంబరా శ్రీపాదవల్లభ దత్తదిగంబరా అని పాడుకొనుచు వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనము వేసుకుని ధ్యానము చేసుకొనుచుండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడి తిని. అంతట నేను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు సర్వాంతర్యామిగా ఉండని దేశము గాని వారి ఎరుకలో లేని కాలము గాని ఈ సృష్టిలో లేనేలేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వకారణములకును వారే మహాకారణము. రకరకాల స్థితులలోనున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణము లేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకును అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియును. మనము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్ట నష్టముల నుండి విముక్తిని పొందగలము అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ సుశీలయను పేరుగల ఈ బ్రాహ్మణ యువతితోనూ కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మేమందరమును దత్తనామ స్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందము వలె కనిపించుచుంటిమి. ప్రయాణ మధ్యలో నామానందుడను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.